హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫైయరో కడప మరియు నెల్లూరుకు సంబంధించి ఈ అభ్యర్థులు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ డిస్టిక్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తున్నాయో ఈ వీడియోలో క్లుప్తంగా వివరించాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పక వీడియో చూడండి. మొదటిగా కడప డిస్టిక్ సంబంధించి 325 పోస్టులకు గాను ఓపెన్ కేటగిరీలో 162 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. అందులో మెన్కి 108, ఉమెన్కి 54 వస్తాయి. బీసీఏ కేటగిరీకి 22కు గాను 14 మెన్కి, ఉమెన్కి 8 వస్తాయి. అదేవిధంగా బీసీబీ కేటగిరీలో 32 పోస్టులకు గాను మెన్కి 21, ఉమెన్కి 11. బీసీసీ కేటగిరీలో 3 పోస్టులకు గాను మెన్కి 2, ఉమెన్కి 1. బీసీడీ కేటగిరీలో 22 పోస్టులకు గాను మెన్కి 14, ఉమెన్కి 8. అదేవిధంగా బీసీఈ కేటగిరీలో 13 పోస్టులకు గాను మెన్కి 8, ఉమెన్కి 5. ఎస్సీ కేటగిరీలో 48 పోస్టులకు గాను మెన్కి 32, ఉమెన్కి 16. ఎస్టీ కేటగిరీలో 19 పోస్టులకు గాను మెన్కి 12, ఉమెన్కి 7 వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్ పోస్ట్ సంబంధించి ఓపెన్లోనే ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ పోస్టులు ఒకవేళ పోస్టులు ఎక్కువగా ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. ఈ రోస్టర్ పాయింట్ ప్రకారం ఆధారంగా బేస్ చేసుకొని పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా 99% ఉండొచ్చు, 1% అంటే ఒక పోస్టు 1 లేదా 2 పోస్టులు అటు ఇటు ఉండొచ్చు ఫ్రెండ్స్, గమనించుకోండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 32 పోస్టులు వస్తాయి. హోంగార్డ్కి 48 వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 వస్తాయి. సిపిపికి 13 వస్తాయి. ఎన్సీసీకి 9 వస్తాయి. అదేవిధంగా ఎంఎస్పికి 6, సిడిఐకి 6 వస్తాయి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి చూద్దాం. నెల్లూరు డిస్టిక్ సంబంధించి 160 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఓపెన్ కేటగిరీకి 80 పోస్టులు వస్తాయి. అందులో 80 పోస్టులకు గాను మెన్కి 53, ఉమెన్కి 27 వస్తాయి. బీసీఏ కేటగిరీలో 11 పోస్టులకు గాను మెన్కి 7 వస్తాయి, ఉమెన్కి 4 వస్తాయి. అదేవిధంగా బీసీబీ కేటగిరీలో 16 పోస్టులకు గాను మెన్కి 10, ఉమెన్కి 6 వస్తాయి. బీసీసీలో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి వస్తుంది, మెన్కి లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీడీలో 11 పోస్టులకు గాను మెన్కి 7 వస్తాయి, ఉమెన్కి 4 వస్తాయి. బీసీసీలో 6 పోస్టులకు గాను మెన్కి 4, ఉమెన్కి 2. ఎస్సీ కేటగిరీలో 24 పోస్టులకు గాను మెన్కి 16, ఉమెన్కి 8 వస్తాయి. ఎస్టీ కేటగిరీలో 9 పోస్టులకు గాను మెన్కి 6, ఉమెన్కి 3 వస్తాయి. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి చూసుకున్నాం. ఇవన్నీ ఓపెన్లో ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉంటే క్యాస్ట్ వైజ్ తీస్తారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా చేసుకొని ఫిలప్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా 99% ఉండొచ్చు, 1% అటు ఇటు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్కి 16 పోస్టులు వస్తాయి. హోంగార్డ్కి 24 వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 వస్తాయి. సిపిపి 6, ఎన్సీసీకి 4 వస్తాయి. ఎంఎస్పికి 3 వస్తాయి. సిడిఐకి 3 వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.